ఈవేళ మా పతిగారితో రోజు ఎలా గడుస్తుందంటే, చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్టు ఉందండి మా ఆయన సంగతి. నేను వద్దు బాబు, ఈవేళ మామయ్య వస్తారు కదా, మటన్ కూడా తెచ్చినావు కదా, టైం సరిపోదు, ఈ చెద్దర్లు ఈ పనులన్నీ కావు అంటే ఎప్పుడో 6కే లేచాడండి ఆయన. నాకంటే ముందే లేచిండ్రు. ఇలా మాకు నల్ల కూడా కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఇంకా నేను మటన్ కర్రీ అన్నం పొయ్యి మీద పెట్టేసి ఆ పనులు చేశాం. ఇంక ఇట్లా ఆయనకు చేయాలనిపించినప్పుడే పని చేద్దామంటారండి. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇల్లు ఉడవాలి, బోలు తోమాలి, ఇల్లు తుడవాలి, మళ్ళీ బట్టలు పిండాలి, అన్నం కూర టైంకు కావాలి. అసలు ఈ సండే ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కాదండి. అట్లా ఉంటుంది మరి మా ఆయనతోనే. ఈ సండే రోజు ఇంకా కొంచెం పని ఎక్కువ అవుతుందండి ఆడవాళ్ళకి. నిజంగా అండి, ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఎన్ని గిన్నెలు పడతాయో కూడా తెలియదు. ఇంకా అందులో మా ఆయన అయితే మొత్తంకి చిన్నపిల్లాడండి. ఎప్పుడు ఏది తీసి వాడతాడో అర్థమే కాదండి నాకు. ఒకటి మజ్జిగ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఆయన ఉంటే సింక్ నిండా గిన్నెలే అవుతాయండి. ఇంకా టవల్స్ అయితే లెక్కనే లేదండి. మేమున్న 2 మనుషులకి మా బట్టలు చూస్తే అసలు నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. ఈ పనుల నుంచి ఏదైనా వారిపోతే బాగుండురా బాబు అనిపిస్తుందండి. పొద్దు మొత్తంలో మా ఆయన ఎన్నిసార్లు నన్ను పిలుస్తారో కూడా తెలియదు. అఖిలా అఖిలా అంటానే ఉంటారండి. ఇంకేమన్నా నేను మీదికి వెళ్ళాను ఏమన్నా అన్నాను అనుకోండి, పొద్దు మొత్తం నీ పేరే నేను జపం చేస్తున్నా, ఇంకా మళ్ళీ అరుస్తున్నావేంటి అని మీదికి వెళ్ళి ఒక కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇట్లుంటుందండి మా ఆయన ఇంటికాడ ఉంటే నా పరిస్థితి. అటు కక్కలేను, ఇటు మింగాలేను అన్నట్టు ఉంటుంది. ఆయన ఇంటికాడ ఉండకపోతేనేమో నాకు ఉండలేదనిపిస్తుంది, ఉంటేనేమో ఇలా ఉంటుంది ఈయనతోని. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయన దానికే తెలియదు. మళ్ళీ నాకు ముందే చెప్పినా కదా ఇంకెంతసేపు అని ఇట్లా హడావిడి చేస్తారండి. అట్లా ఉంటుంది మరి మా ఆయనతో. సండే వస్తే ఆయన పని ఏంటో తెలుసా, మూలకున్నాయన్నీ తెచ్చి ముంగటేయడం. స్కూల్కి వెళ్తారు కదండి, వారం రోజుల పాటు సండే ఒకరోజైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా. లేదు, మూలకున్న బుక్కులన్నీ తెచ్చి ముంగటేస్తాడు అన్నట్టు. ఏమైనా ఉన్నాయా, ఇంట్లో ఏమైనా పనికి వచ్చేవి ఉన్నాయా, పనికి రాని ఉన్నాయా, ఇట్లా ముంగటేస్తాడు. మళ్ళీ ఇంట్లో హాల్లో తీసి పెడతారండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే ఇల్లు నీట్గా లేదని నన్ను అంటారు, కానీ ఆయన ఎందుకు అంటారు చెప్పండి. పోనీ తీసిన వాడేమన్నా అక్కడ పెడతాడంటే అది కాదు. మళ్ళీ ఇంకా మీదకి వెళ్ళి ఏమంటాడంటే, నీకు పని చేయడానికి యాస్ట్ వస్తుందా, నేనేమన్నా వట్టిగా తీసినా అని. ఇంకా మా ఆయన నా కోసం ఎప్పుడన్నా పాట పాడతారండి నేను కోపంలో ఉన్నప్పుడు. మీకు వినిపిస్తాను ఆగండి, మీరు ఆ పాటను చూసి ఏమంటారో కామెంట్ చేద్దురు. కానీ ఆయన ఇంటే ఇల్లు ఇట్లా ఉంటుంది. కానీ రేపు మండే ఆయనకి నైట్ డ్యూటీ ఉంటుందండి. ఆ ఒక్కరోజు అసలు దుబాయ్ పోయినట్టు ఫీల్ అవుతానండి నేను, నిజంగా చెప్తున్నా. ఆయన 4:30కి రావడం నాకు అలవాటు అయిపోయిందండి. 4:30 దాటితే ఇంక నేను ఎదురు చూస్తూ ఉంటా. నా ప్రాణం ఆయన ఎప్పుడు వస్తాడు అని అనుకుంటా. ఆయన ఇంట్లో ఉంటేనేమో ఇట్లా అనుకుంటా. అసలు నేను ఏం చేయాలో నాకే క్లారిటీ లేదండి నిజంగా. చాదస్త పొగడని స్టార్టింగ్లో ఎందుకన్నానంటే, చూడండి వెజిటేబుల్స్ మొన్న మేము ఇక్కడ మాకు శుక్రవారం అంగడి జరుగుతుందండి. నేను అంతకుముందు వారమే చెప్పా, కన్నా ఉల్లిగడ్డలకి రేటు పెరుగుతుంది, ఒక 5 kgs అని. లేదు, చెప్తే వింటే మా ఆయన ఎందుకు అవుతారండి. ఈ వారం వచ్చేసరికేమో అవి 2.5 kg 100 రూపీస్ అంట అండి. అట్లా ఉంటుంది మరి మా ఆయనతో. చెప్తే ఏది వినడు. చూసే వాళ్ళకేమో అసలు ఈమె చెప్పిందే వింటాడు ఆయన అనుకుంటారు వాళ్ళు. ఇంట్లో జరిగే కథ ఏమో ఇదండి. నిజంగా మా ఆయనతో ఇట్లా ఉంటుందండి. ఇంకా నేను నిన్న బీట్రూట్ చపాతి, చక్కెర చపాతి ఇవన్నీ చేసినా అండి. అసలు నిజంగా అండి, మా ఆయనకి ఎన్ని రకాలు చేసి పెట్టినా ఇంకా మళ్ళీ కొత్తవి కావాలి. ఇవి అన్నీ చేసి పెట్టినాయి కదా, ఇంకేమన్నా కొత్తగా చేయొచ్చు కదా, ఇట్లా అంటూ ఉంటారండి. ఇంకా నేను ఎక్కడ నేర్చుకోవాలి వంటలు, నాకు వచ్చినాయే అంతంత మాత్రం. ఇంకా ఈయనతో పెట్టుకుంటే అసలు పని కాదని నేను అండదండనే ఏదో ఒక రకరకాలు చేస్తూ ఉంటానండి. అయినా కూడా ఆయనకి ఇంకా కొన్ని రకాలు కావాలనిపిస్తుంది. ఇది బీట్రూట్ ఫ్రై చేసినా అండి. ఇంకా మా ఆయన బీట్రూట్ తినాలంటే నేను పెద్ద యుద్ధమే చేయాలి. బీట్రూట్ ఆయనకు అసలు నచ్చదు. పప్పు బీట్రూట్ ఇవన్నీ ఆయన తినరు, కానీ హెల్త్కి మంచిది కదండి, తినాలి బీట్రూట్ కర్రీ. కొంచెం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి